కొంతమంది ఆట ఎట్లా ఉండిద్దంటే టాస్క్ అంటే టాస్క్ లాగే చూడాలి. తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు. ఇంకొంతమంది టాస్క్ ఎలా ఆడతారంటే ఫ్రెండ్‌షిప్స్, బాండ్స్ వీటన్నిటి ఇంక్లూడ్ చేసుకొని ఆడతారు. ఇంకొంతమంది ఉంటారండి అటు ఉండరు, ఇటు ఉండరు, మధ్యలో ఉంటారు. వాళ్ళ గురించి నేను క్లియర్‌గా మాట్లాడతాను ఇన్ డెప్త్‌లో. సో దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాన్ని కూడా చూసి ఒకసారి ఫాలో అయిపోండి. అండ్ మీ ఏమైనా ఒపీనియన్స్ ఉంటే నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. నేను దాన్ని తీసుకొని నెక్స్ట్ వీడియోలో మీ పేరుతో సహా పెట్టి మీ కమెంట్ నాకు నచ్చితే, లేకపోతే మీ ఒపీనియన్ నాకు నచ్చితే నేను వీడియోలో చెప్తాను. సో ఇంకా ఇన్ డెప్త్ మాట్లాడుకుందాం. నిన్న టాస్క్లో కొన్ని విషయాలు నేను మాట్లాడలేదు, కమెంట్ అయితే రాలేదు, అందుకే నా వీడియో ఇంకా అంత రీచ్ అవ్వలేదులే కానీ నా ఛానల్. బట్ నా ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, నువ్వు కొన్ని పాయింట్లు చెప్పలేదురా అని చెప్పేసి. దాని గురించి చెప్పడానికి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏమైందంటే నిన్న టాస్క్లో 3 విషయాలు చెప్పలేదు. ఒక ఫస్ట్ విషయం వచ్చేసరికి గ్రూప్ గేమ్ అని చెప్పేసి అన్నారండి. ఎవరిది గ్రూప్ గేమ్? అసలు గ్రూప్ గేమ్ స్టార్ట్ చేసింది ఎవరు? మనీష్ గారు అక్కడ స్టార్ట్ చేసింది. అసలు యాక్చువల్లీ బర్నీ గారు ఇమాన్యుయల్ గారి దగ్గరికి వెళ్ళి లైవ్లో మనం ఇండివిజువల్గా ఆడదాం, ఎవరు విన్ అయితే వాళ్ళు మే ద బెస్ట్ విన్ అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు. బట్ ఎప్పుడైతే మనీష్ గారు పవన్ గారు ఇద్దరు కలిసి అటాక్ చేసి బర్నీ గారి మీద అటాక్ చేశారో అక్కడ స్టార్ట్ అయింది బర్నీ గారికి వీళ్ళు గ్రూప్ ఆడుతున్నారా అని చెప్పేసి. అది వాళ్ళు స్టార్ట్ చేసింది గ్రూప్ గేమ్. సో గ్రూప్ గేమ్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ ఓనర్స్ వైపు నుంచే గ్రూప్ గేమ్ ఉంది. సో అందుట్లో అయితే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు అయితే అసలు రాంగ్, వెరీ వెరీ రాంగ్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇదే అన్ఫేర్ జరిగింది కదా. అక్కడ ఏమైంది అంటే కామనర్స్కి వీళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది ఏమైంది, పవన్ ఒంటరోడ్ అయిపోయాడు, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి గ్రూప్గా అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి. అక్కడ కామనర్స్ కొంచెం ఒక తెలివైన పాయింట్ ఎత్తారు. ఏమని ఎత్తారు? కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పేసి. సో ఆ పాయింట్ ఎత్తిన కానీ ఏమైపోయిందంటే అది గట్టిగా అరిసేసరికి రీతుకి మైండ్లో ఒక చిన్న పడిపోయింది అనమాట. ఎలా, అయ్యో నా ఫ్రెండ్ని ఒక్కనే చేసేసి వీళ్ళిద్దరు అలా ఆడుకుంటారేమో అని చెప్పేసి ఆ మైండ్లో ఉన్న పర్సన్కి ఏమైపోయిందంటే ఒకసారి స్టాప్ అని కానీ బర్నీ గారినే చూస్తుంది ఆ అమ్మాయి, పవన్ చూడట్లా. సో బర్నీ గారు స్టాప్ అన్న తర్వాత కూడా 3సారి పెట్టేసరికి యువర్ అవుట్ అని చెప్పేసి బర్నీ గారిని అవుట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఆ థాట్ పెట్టిందే ఈ కామనర్స్ అందరూ కలిసి. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వర్స్ట్ బిహేవియర్ అండి. మీరు పెట్టిన పాయింట్ కరెక్టే, లైక్ ఆ టోన్ ఆ టైంలో తీసుకొచ్చిన పాయింట్ కరెక్టే. బట్ మీరు చేసిన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ కానీ మీ టోన్ కానీ అదంతా అసలు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు వాళ్ళ టైంలో. సో నాకెందుకు ఆ పాయింట్ చెప్పాలనిపించింది. అండ్ మూడోది ఏంటిదంటే ఇమాన్యుయల్ స్పిల్ చేశారు అంటే ఇమాన్యుయల్ ఇసిరేసాడు, కలర్ ఇసిరేసాడు 100 సార్లు వచ్చింది. పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ పర్సన్ ఉన్నాడండి, పవనే ఉన్నాడు అనుకున్నాం, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ప్లేట్ ఇక్కడ ఉంది, ఇది హ్యాండ్ ఫుల్ బిజీగా ఉంది, ఈ హ్యాండ్ ఖాళీగా ఉంది. ఇది ఏమైపోద్ది అంటే ఇలా పట్టుకొని ఇట్లా అనేటప్పటికి అక్కడే ఉన్నాడు కదా పర్సన్, వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయేటప్పటికి ఇట్లా అంటాడు, అది స్పిల్ అయిపోయి కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది. దానివల్ల అసలు అది పాయింటే కాదు, బేస్లెస్ పాయింట్. దానివల్ల నువ్వు విసిరేస్తున్నావు అని చెప్పేసి ఆమె పదే రేస్ చేసింది. అండ్ ఆల్సో అది కూడా పవన్ చెప్తేనే, పవన్ వచ్చేసరికి అరే ఇమాన్యుయల్ విసిరేస్తున్నాడు అని చెప్తేనే రీతు దాన్ని పాయింట్లోకి తీసుకొని ఇమాన్యుయల్ నేను విసిరేబాక అని చెప్తుంది. వరస్ట్ థింగ్ అసలు అక్కడ అమ్మాయి సంచాలక పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఈ పాయింట్లలో. ఏదైతే ఈ పాయింట్ చెప్పిన స్పిల్లింగ్ అని పాయింట్ ఒకటి బర్నింగ్ అని తీసేయటం. అండ్ అసలు లాస్ట్ రౌండ్ గురించి అసలు ఎవరు అడగల. అండ్ ఆ అమ్మాయి మాట్లాడితే లాస్ట్ రౌండ్లో ఎవరిది ఇమాన్యుయల్ ఎక్కువ ఉంది అందుకని తీసేసాను, ఇమాన్యుయల్ ఎక్కువ, అది ఆ పాయింటే తీసుకెళ్తుంది ఆ నైట్ అంతా. బట్ అసలు లాస్ట్ రౌండ్ గురించి ఎవరు మాట్లాడాలి, లాస్ట్ రౌండ్లో ఇమాన్యుయల్దే ఎక్కువ ఉంది సో అందుకని తీసేసారని అందరికీ క్లియర్గానే ఉంది. బట్ బర్నీగాని తీసేయటం, నువ్వు మధ్యలో ఇమాన్యుయల్ని హెచ్చరించడం, లైక్ వార్నింగ్స్ ఇవ్వటం, ఇదంతా రీతు అన్ఫేర్గా ఆడింది అని చెప్పేసి బాధపడే ఇమాన్యుయల్ ఏడ్చాడు అక్కడ. సో ఇది కొంచెం ఫేర్ అనిపించింది, నాకు కొంచెం బాధ కూడా అనిపించింది. ఎందుకు అనుకో నేను క్లియర్గా తర్వాత చెప్తాను. ఈ ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ గురించి కూడా నేను మీకు మాట్లాడతాను క్లియర్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి పొద్దున్న అయిపోయింది, సంజయ్ గారు ఏదో స్టార్ట్ చేయాలిగా, మళ్ళీ అయిపోయింది ఓనర్ది, అదే క్యాప్టెన్సీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ టెనెంట్లోకి వచ్చేసింది, ఇప్పుడు ఇంకేదో స్టార్ట్ చేయాలని మళ్ళీ స్టార్ట్ చేసిందండి. ధన్సబ్బులు దొంగలేట అది ఆల్రెడీ యాక్చువల్లీ లాస్ట్ టైమే ఆ అమ్మాయి దొంగతలించి బ్యాగ్లో పెట్టేసుకుంది సర్దుకునేటప్పుడే. సో ఇప్పుడు అది బయటికి తీసుకొచ్చి కెమెరాకి ముందు చూపించి ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి, మళ్ళీ ఫనీగా క్రియేట్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలని మళ్ళీ స్టార్ట్ చేసింది. సో అది కామన్, మళ్ళీ రన్ అవుతూనే ఉంటుంది ఇంక మళ్ళీ టెనెంట్స్ సంబంధించిన సంజయ్ గారిది. సంజయ్ గారు కూడా మెచ్చుకోవాలి, నేను టాస్క్ వచ్చినప్పుడు చెప్తాను ఎందుకు మెచ్చుకోవాలి ఎందుకు అని చెప్పేసి. సో నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోదాం అండి. వాళ్ళంతా జరిగిందంతా గేమే కాబట్టి గేమ్ గురించే మాట్లాడదాం.
అండ్ బిగ్ బాస్ చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేశారు. ఎందుకంటే ఎడిటింగ్ టీం వాళ్ళు మీరు గేమ్లో ముందు జరిగిన డిస్కషన్ ఏమీ చూపించకుండా డైరెక్ట్ గేమ్ చూపిస్తే ఏమైపోతుంది అంటే గేమ్లో జరిగిందే నిజం అని చెప్పేసి ఆడియన్స్ అందరూ అనుకుంటారు. బట్ గేమ్కి ముందు చాలా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ మీకు ముందు చెప్పబోతున్నాను. సో దానివల్ల మీకు క్లియర్ వ్యాలిడ్ పాయింట్స్ వస్తాయి. అది మీరు అర్థం చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరిది మిస్టేక్, ఎవరిది రాంగ్, ఎవరిది రైట్ అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసరికి సంచాలకుల గురించి మాట్లాడుకుందామండి. 3 ఉన్నారు సంచాలకులు. ప్రియా గారు నెక్స్ట్ రౌండ్కి, శ్రీజ గారు నెక్స్ట్ రౌండ్ హరీష్ గారు. 3 మిస్టేక్స్ చేశారు. 3 వర్స్ట్ డెసిషన్స్ తీసుకున్నారు కొన్ని విషయాల్లో. దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసరికి ప్రియా. కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసిందే ప్రియా. మీరు కౌంటింగ్ అని స్టార్ట్ చేసినప్పుడు ఎవరి మాట లెక్క చేయకుండా, అక్కడ ఉన్న టెనెంట్స్ మాట ఎవరి మాట లెక్కలు చేయకుండా ఎల్లు కౌంట్ చేసి ఎవరు తక్కువ తీసేయాలి. అక్కడ రీతు తక్కువ అని తెలిసి టెనెంట్స్ అందరూ కలిసి వద్దు 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 అని చెప్పడం వర్స్ట్ థింగ్. ఆ అమ్మాయి చేసిన పెద్ద మిస్టేక్. అక్కడే ఆ రీతు వెళ్ళిపోయేది, ఎలిమినేట్ అయిపోయేది. అక్కడితో గొడవ అంత పెద్ద అయ్యేది కూడా కాదు. సో అక్కడ చేసిన పెద్ద మిస్టేక్ ప్రియాది, కౌంటింగ్ అని స్టార్ట్ చేయడం. సెకండ్ వచ్చేసరికి ఫేవరెటిజం చూపించారని చెప్పేసి నాకు అర్థమైంది. సో సెకండ్ వచ్చేసరికి శ్రీజాది పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏం లేవులే, కానీ ఆమె తీసుకున్న డెసిషన్స్ లైక్ ఇప్పుడు అన్ని మ్యాట్స్ ఉన్నాయి, 7 మ్యాట్స్ ఉన్నాయి. దాంట్లోంచి ఒకరు జంప్ చేసి అటుకు కానీ ఇటు కానీ జంప్ చేస్తే బాగుంటుంది. అది చూడటానికి కూడా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కొంచెం స్పైసీ ఉంటుంది. మీరు అక్కడే నుంచున్నట్టు ఉండాలి అని చెప్పేసి అనడం. అండ్ ఈవెన్ రీతు కానీ ఇంకెవరో కొంతమంది నేను చూడలేదు సరిగ్గా, వాళ్ళు కింద పట్టుకుని గార్డెన్లో చేయి పెట్టడం ఇవన్నీ చేశారు. కానీ అవన్నీ అమ్మాయి చూడలేదు, పూర్తి వదిలేసింది. సో అక్కడ కొంచెం అన్ఫేర్ జరిగింది. అండ్ అసలు ఆ మ్యాటర్ జంప్ చేయకూడదు అన్న డెసిషన్ తీసుకోవడమే వర్స్ట్ డెసిషన్ అనిపించింది నాకు. సో థర్డ్ వచ్చేసరికి హరీష్ గారు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు అన్ని రౌండ్స్లో ఏమైపోయిందంటే అన్ని క్యాచ్ చేసిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత మొత్తం అన్ని లోపల వాళ్ళు ఏం పెట్టుకున్నారో అవన్నీ తీసుకుని బాస్కెట్లో వేసిన తర్వాతే ఎవరైతే ప్రొటెక్షన్కి వస్తున్నారో లేకపోతే ఎవరైతే ఇసిరేయడానికి వస్తున్నారో వాళ్ళని అప్పుడు వదిలేరు, ప్రియా కానీ శ్రీజ కానీ ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే తనుజ పాపం లోపల నుంచి ఇంకా పూర్తిగా బయట పెట్టముందే రీతు ఆడ నుంచొని ఉంది, రీతు తీసేస్తుంది అక్కడి నుంచే. ఆ అమ్మాయి ఇంకా పూర్తిగా పెట్టలేదు. మళ్ళీ రూల్ ఏంటి, ఓన్లీ బాస్కెట్లో ఉన్నవి మాత్రమే కౌంట్ అవుతాయి. ఆ అమ్మాయి లోపల బాడీలోంచి తీయాలిగా మొత్తం బాస్కెట్లోకి. అక్కడ హరీష్ గారికి ఆ పాయింట్ రేజ్ చేసినా కూడా తనుజ, హరీష్ గారు ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి అని వదిలేశారు. ఆయన చేసిన వర్స్ట్ అండ్ బ్లండర్ అని చెప్పొచ్చు అక్కడ. దానివల్ల కొంచెం మొత్తం గేమ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది తనుజ గారిది లాస్ట్లో. సో అది సంచాలకుల గురించి. ఇంకా గేమ్లోకి వెళ్ళిపోతాం. గేమ్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోరా గారు ఆల్మోస్ట్ ఇది ఏమైందో మీకు క్లియర్గా చెప్తాను. డిస్కషన్ జరిగిందండి ముందు, ఆ గేమ్కి ముందు డిస్కషన్ ఏంటి అంటే ఫస్ట్ అందరు కలిసి ఎవరు ఓనర్గా వెళ్ళాలి అనుకున్నారు అని చెప్పేసి చేతులు ఎత్తమంటే ఓన్లీ రీతు మాత్రం చేయెత్తింది. రీతు చేయెత్తిన తర్వాత ఫస్ట్ ఇమాన్యుయల్కి తనుజ గారికి జరిగిన డిస్కషన్ ఏంటంటే, ఈ తనుజ నువ్వు ఎవరి దానిలో చేయబెట్టబాక, నువ్వు ఎవరి సహాయం తీసుకోబాక, నేను కూడా అంతే చేస్తాను. ఎవరి సహాయం తీసుకోను, ఎవరి దానిలో చేయలు పెట్టను, ఎలా ఉన్నావు అలా ఉన్నాం, చూద్దాం ఎంతవరకు వెళ్దాము, నీకు వెళ్ళాలని లేదు నాకు వెళ్ళాలని లేదు కాబట్టి చూద్దాం ఎంతవరకు వెళ్దాం, మనం గేమ్ ఆడనోళ్ళలాగా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరు ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. అండ్ ఇంకో డిస్కషన్ ఏంటి అంటే రీతు వచ్చేసరికి నిన్న నైట్ జరిగిన టాస్క్ వల్ల నాతో ఎవరు మాట్లాడట్లేదురా అని చెప్పేసి రాముని పక్కకి తీసుకెళ్ళి, రాము ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, మన ఇద్దరం కలిసి ఆడదాం, లాస్ట్ దాకా మన ఇద్దరం ఉన్నాము, ఇంకా లాస్ట్లో గేమ్ బట్టి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక డిస్కషన్ జరిగింది. రాము కూడా యాక్సెప్ట్ చేశాడు. సో అది జరిగిన మీకు అదే కామ్గా ఉన్నాడు చూడండి, రాము ఏం మాట్లాడుకోండి వెనక చేతులు వేసుకొని. రీజన్ ఏంటి అంటే రీతుకి రాముకి ఆల్రెడీ డిస్కషన్ జరిగింది కాబట్టి రాము దాంట్లోంచి తీసేసి ఆ అమ్మాయి దాంట్లో వేసుకుంది, అందుకని కామ్గా ఉన్నాడు రాము. అక్కడ ఆ అబ్బాయి మాట్లాడకపోవటం పెద్ద మిస్టేక్, నేను అది లాస్ట్ మీకు క్లియర్గా చెప్తాను. సో అది డిస్కషన్స్ అయితే ముందు జరిగిన డిస్కషన్స్. ఇంకో ప్లాన్ ఏంటంటే వీళ్ళు అనుకుంది ఏంటంటే ఫస్ట్ ఫ్లోరా సైని గారిని అండ్ సంజన గారిని తీసేద్దాం, ఎందుకంటే ఫ్లోరా సైని గారు అంత స్ట్రాంగ్ కాదు, సో ఫస్ట్ ఆమె తీసేద్దాం. అండ్ సంజన గారు ఆల్రెడీ కెప్టెన్ అయ్యి లోపల ఓనర్ అన్ని అనుభవించి వచ్చారు కాబట్టి ఆమెను కూడా తీసేద్దాం అని చెప్పి వాళ్ళు ముందుగా ఫిక్స్ అయ్యారు. ఎప్పుడైతే సైని గారిది అండ్ సంజన గారిది ఫస్ట్ రౌండ్లో అటాక్ చేశారో సంజన గారికి క్లారిటీ వచ్చేసింది, ఓకే నెక్స్ట్ రౌండ్లో వీళ్ళందరూ కలిసి నన్ను అటాక్ చేయబోతున్నారు, నేను ఆబ్వియస్లీ ఉండను అని చెప్పేసి ఆమె తెలివిగా, నేను ఆల్రెడీ ఓనర్స్గా ఉన్నాను కాబట్టి నేను వీళ్ళు ఎవరికి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి పక్కకి తప్పించుకుంది తెలివిగా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరా గారు ఈ రీతు గారి మీద పడినప్పుడు అరవటం. ఫస్ట్ ఇది మాట్లాడదాం ఎవరి గురించి, సుమన్ శెట్టి గారి గురించి. రాంగ్ అండి, వర్స్ట్ నాకు తెలిసినంత వరకు ఆయన అలా కొట్టడం వెరీ వెరీ రాంగ్ థింగ్.
ఆమె పెద్ద యాక్ట్రెస్, ఆమె పాపం ఆయన్ని తట్టుకొని నేను సంజన గారిది పొగడాలని అనుకున్నది ఏంటంటే, ఆమెంత పెద్ద యాక్ట్రెస్ అయినా కూడా ఆమెంత పెద్ద పెద్ద దాని నుంచి వస్తారు కదా వాళ్ళు, చాలా పెద్ద పెద్ద హై ఏదైనా ఉంటారు, ఏదో పెద్ద దాని నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు తగ్గి ఇలా డిఫెండ్ చేసుకోవటం, ఇలా పట్టుకోవటం, ఇలా తన్నుకోవటం, ఆ ఫైటింగ్ కానీ ఆమెని ఇలా పట్టుకున్నప్పుడు ఇలా అసలు వదిలించుకోవడానికి వదిలించుకోవడానికి ఎంత ట్రై చేసిందంటే ఆమె ఇలా వన్ హ్యాండ్తో పట్టుకుంది. అవన్నీ చేయటం అనేది నాకు చూడటానికి భలే ముచ్చట అనిపించింది. ఆమె ఇప్పుడు దర్జాగా కూర్చొని కొంచెం సింపతి గేమ్లు వాడుకోవచ్చు, నేను పెద్దదాన్ని, నేను అది చేయలేను ఈ చేయలేను అని చెప్పేసి. బట్ ఆ అమ్మాయి ఏం చేయాలి, అలా అన్నిట్లో దూకుతుంది, అన్నిట్లో ముందుంటుంది, ఎంటర్టైన్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ ఆమెను ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు. బట్ ఆమె చేసిన మిస్టేకే అది, స్టార్టింగ్లో చేసిన గుడ్ మిస్టేక్ వల్ల ఇప్పుడు ఆమెని ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు. రెస్పెక్ట్ అయితే కోల్పోయింది కానీ బయట అయితే రెస్పెక్ట్ బాగానే పెరిగింది ఆమెకి. సో ఆమెని కొంచెం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, ఆమెకి పొగడాలి దాని గురించి. ఎందుకంటే గేమ్స్ని అన్నిటినీ స్పోర్టివ్గా తీసుకొని గేమ్స్ అన్నిట్లో బాగా ఆడుతుంది కాబట్టి. సో ఇక్కడ సంజన గారు అండ్ ఫ్లోరా గారు వెళ్ళి రీతు గారి మీద పడటం, సుమన్ శెట్టి గారిది తప్పు. ఇట్లా కొట్టడం అనేది గట్టిగా ఇసిరేయటం కానీ అది మీకు ఎపిసోడ్లో 1 time 2 times మాత్రమే చూపించారు. బట్ రియాలిటీలో లైవ్లో మాత్రం దాదాపుగా 5 to 6 times ఆయన కొట్టాడు. ప్రియా కూడా 5 to 6 times వార్నింగ్స్ ఇచ్చి వదిలేసింది. బట్ 6th time ఎప్పుడైతే గట్టిగా ఇట్లా అన్నాడో ఇంకా ఎలిమినేట్ అని చెప్పేసి. సో ప్రియా గారిది ఫెయిర్ డెసిషన్ అక్కడ. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే జరిగింది, రీతుకి కూడా జరిగింది కదా, రీతుని ఎందుకు తీసేయలేదని చెప్పి క్వశ్చన్ రైజ్ చేశారు. నో, రీతు విషయంలో అయితే అది జరగలేదు. రీతుని మీరు డైరెక్ట్గా ఇలా పట్టేసుకున్నారు. సుమన్ శెట్టి గారిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇలా కొట్టాడు. అది కొట్టడం, దట్స్ ఫైటింగ్. బట్ మీరు ఇలా పట్టుకుంటే ఎదిరించుకోవటం, దాన్ని డిఫెండ్ చేసుకోవడం, దాన్ని డిఫెండింగ్ అంటారు. సో రెండు వేరియస్ థింగ్స్, రెండింటిని అసలు కలపబాకండి. రెండైతే చాలా డిఫరెంట్ థింగ్స్. సో రీతు విషయంలో జరిగింది అయితే ఫెయిర్, ఆ అమ్మాయి తీకపోవటం, ఫైటింగ్ చేస్తుందని చెప్పేసి. సుమన్ శెట్టి గారిని తీసేయడం అయితే ఫెయిర్, ఆ అమ్మాయి కొట్టారు కాబట్టి తీసేయడం అనేది వెరీ వెరీ ఫెయిర్ థింగ్. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే అది. నెక్స్ట్ వచ్చేసరికి రీతు గారు సుమన్ శెట్టి గారి విషయంలో ఏడ్చారు. అది నెక్స్ట్ థింగ్. అది కూడా నాకు కొంచెం పాపం అనిపించింది. రీజన్ ఏంటి నేను మీకు క్లియర్గా చెప్తాను. లైవ్లో ఒకసారి, ఇప్పుడు కాదు కానీ ఒక 2 days బ్యాక్ ఎప్పుడో లైవ్లో ఆ అమ్మాయి కూర్చొని నాకు ఎవరిని అన్న తమ్ముడు అని ఒక రిలేషన్ పెట్టి పిలవడం నాకు ఇష్టం ఉండదు సార్, ఎవరికి చెప్తుందో నాకు ఐడియా లేదు. బట్ ఈ మాటలు చెప్పింది, ఒకరిని అన్న తమ్ముడు అని పెట్టి పిలవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఎందుకంటే దానికి హై వాల్యూ ఇస్తాను, చాలా వాల్యూ ఇస్తాను, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను దాని మీద. సో నాకు బయట కూడా మా అన్న తప్ప నేను ఎవరిని అన్న అని చెప్పి స్పెసిఫిక్గా పిలిచింది ఎవరిని లేదు. బట్ బిగ్ బాస్ హౌస్లో లోపల జెన్యూన్గా, నాకు మనసు లోపల నుంచి జెన్యూన్గా సుమన్ శెట్టి గారిని ఒక్కరినే నాకు అన్న అని పిలవాలనిపించింది అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళి సుమన్ శెట్టి గారిని అన్న అని పిలిచేది. సో అప్పటికి టాస్క్ ఆ రౌండ్కి ముందు వెళ్ళి సుమన్ శెట్టి గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్లీజ్ నన్ను హెల్ప్ చేయండి అన్న, మీరు నన్ను అన్నలాంటి వాళ్ళు అది ఇది అనగానే సుమన్ శెట్టి గారు కూడా యాక్సెప్ట్ చేశారు. అది ఆయన చేసి పెద్ద మిస్టేక్, యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు ఫ్లోరా గారు అండ్ సంజన గారు లాక్కెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏడవటానికి కారణం ఆ అమ్మాయి ఓడిపోతుందని కాదు, సుమన్ శెట్టి గారిని అన్న అని పిలిచి ఆయన నన్ను బ్యాక్ స్టాప్ చేశాడు అన్న దాని మీద ఆమె ఏడ్చింది. సో నాకు చాలా అంటే చాలా పాపం అనిపించింది. రీతుది అయితే అక్కడ ఇంకా అది గేమ్, పార్ట్ ఆఫ్ ది గేమ్, బట్ ఎమోషన్ అనేది బాండింగ్ పెట్టుకుంది ఆ అమ్మాయి కాబట్టి అక్కడ బాగా ఏడిసింది. రీజన్ అది ఓడిపోతున్నందుకైతే కాదు ఖచ్చితంగా. సో ఇంకా అక్కడ అయిపోయింది. ఇంకా రాముది ఈ కామ్గా ఉన్న విషయం మాట్లాడాలి. అసలు ఇంత పెద్ద గొడవ అవడానికి, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య చిచ్చు రావడానికి, రాము లోపలికి వెళ్ళటానికి, వీటన్నిటికీ పెద్ద రీజన్ ఆయన కామ్గా ఉండటం. వరస్ట్ ప్లే అని చెప్పేసి నా ఉద్దేశం. రాముడు మంచి బాలు, నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను చూడండి, ఒకళ్ళు ఇటు సైడ్ బాండ్స్ పెట్టుకుని ఆడతారు, ఒకళ్ళు టాస్క్ లాగా ఆడతారని చెప్పేసి, మూడో వ్యక్తి ఒకళ్ళు ఉంటారని చెప్పాను. ఇతనే ఆ మూడో వ్యక్తి. అటుకు ఉండలేక ఇటు ఉండలేక మధ్యలో నలిగిపోయాడు. అండ్ అసలు డంబగా ఆడాడు. ఇప్పుడు ఏంటంటే రీతు ఆల్రెడీ ఒక ఒప్పందం కుదిరించుకుంది కాబట్టి ఆయన అక్కడ ఏం తీలేని విషయం ఆయన కనీసం ఇమాన్యుయల్కి చెప్పాలి. ఇమాన్యుయల్ అక్కడ ఏమనుకుంటాడు ఆ సిచ్యువేషన్లో, ఈ అమ్మాయి వెళ్ళి తీసేసుకుంటుంది, ఈ అమ్మాయి హెల్ప్ చేస్తున్నాడు అందుకని ఏం తీసుకోవట్లేదు, కామ్గా ఉన్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి మొత్తం తీయడం వల్ల ఇమాన్యుయల్ కాలింది ఫస్ట్. అక్కడ వాళ్ళు మొత్తం ఎందుకు తీసేసావు, కొన్ని తీసుకున్నాడంటే బాగుండేది కానీ మొత్తం నువ్వు తీసేసుకున్నావు అక్కడ ఉన్నాయని. రాము ఏం చేయలేక నుంచున్నాడు అని చెప్పేసి రాము అక్కడ మాట్లాడి, అన్న ఇది నాకు రీతుకు సంబంధించిన విషయం, ఆ అమ్మాయికి నాకు ఒప్పందం అని చెప్పేసి మీ ఇద్దరం కలిసి ఆడతామని చెప్పేసి గట్టిగా ఒక పాయింట్ రేజ్ చేస్తుంటే అయిపోయేది. బట్ అక్కడ ఆ పాయింట్ రేజ్ చేయలేదు. సెకండ్ వచ్చేసరికి ఆయన
రాముకి తనుజాకి ఒక మధ్యలో ఒక బాండింగ్ ఉంది. కనీసం తనుజ గారికి ఏం చెప్పాల్సింది, తనుజ గారు నేను ఇలా కలిసి ఆడుతున్నాం అది ఇదేం చెప్పాల్సింది. అక్కడ ఇటు సైడ్ ఉండలేక ఆయనకి టెనెంట్స్ వైపు ఉండాలి, టెనెంట్స్తో మాట్లాడాలి, టెనెంట్స్తో మంచిగా ఉండాలి. ఇటు సైడ్ ఉంటున్నాడు, ఇటు సైడ్ ఏమో రీతుతో ఒప్పందం జరుపుకుంది, ఇటు సైడ్ ఉండాలి. సో ఇటు సైడ్ ఉంటున్నాడు, టాస్క్ చేయాలి, ఇటు బాండ్స్ పెట్టుకోవాలి. సో రెండింటికి మధ్య నలిగిపోయి ఆయన ఏం మాట్లాడకపోవటం అనేది వర్స్ట్ థింగ్. ఆయన మాట్లాడి ఒక పాయింట్ పెట్టి నేను డెసిషన్ ఇది అని చెప్తే అది కరెక్ట్గా ఉండేది. తనుజ విషయం కూడా అదే జరిగింది. ఫస్ట్ అయితే ఒప్పుకున్నాడు, ఏమని తనుజ గారు మీరిద్దరు కలిసి నన్ను ప్లాన్ చేశారు కదా నా తీసేయడానికి అనగానే ఫస్ట్ ఇలా తలుపాడు. తర్వాత రీతు వచ్చి ఏరా నేను తనుజ పేరు ఎత్తానగానే ఎట్లా అన్నాడు. వరస్ట్ అండి. ఒపీనియన్ అనేది కరెక్ట్గా ఒక పాయింట్ మీద ఉండాలి, ఒక స్టాండ్ మీద ఉండాలి. ఆయన ఆ స్టాండ్ మీద రాకపోవటమే ఇవాళ ఎంత గొడవ దారి తీసింది. ఈవెన్ తనుజాకి రీతుకి ఇంత పెద్ద రిఫ్ట్ రావడానికి కారణం, ఎమాన్యుయల్కి రీతుకి ఇంత పెద్ద రిఫ్ట్ రావడానికి కారణం రీజన్ అయితే ఇదే. ఇంత పెద్ద గొడవడానికి కారణం అయితే రాము గారు మాట తెలిసి నేను రీతు కలిసి ఆడుతున్నాం అని ఒక పాయింట్ రేజ్ చేస్తుంటే అయిపోయేదండి. అంత అసలు పెద్ద ఇష్యూ కూడా ఉండేది కాదు, క్లియర్ అయిపోయేది. సో వర్స్ట్ గేమ్ ప్లే నా ఉద్దేశం ప్రకారం రాము గారిది. అండ్ ఇక్కడ మళ్ళీ రీతు వేయటం ఎందుకు, తీయటం ఎందుకు, మళ్ళీ చేయటం ఎందుకు, ఎందుకు చేసిందో నాకైతే అర్థం కాలేదు. ఆ మైండ్లో అప్పుడు ఏం స్టక్ అవుతుందో, లేకపోతే సైకిల్ చేసుకున్నారు. ఎందుకంటే పవన్ ఆమె అప్పటి నుంచి సైకిల్ చేసుకుంటున్నారు అక్కడ లైవ్లో అయితే. సో ఆమె ఏం సైకిల్ చేశాడు, ఆయన ఏమెందుకు వచ్చిందో మళ్ళీ నాకైతే అసలు అర్థం కాలేదు రీతు గేమ్ ప్లే అయితే అక్కడ. బట్ స్పోర్ట్ తీసుకుంది, లైక్ లాస్ట్ దాకా ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయింది. బట్ మళ్ళీ ఎందుకు ఇచ్చేయటం, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోవటం, మళ్ళీ ఎందుకు ఇచ్చేయటం, ఎందుకు చేసింది అయితే నాకు అర్థం కాలేదు. సో అండ్ అక్కడ సంజన గారు కూడా కోపం పడ్డారు. ఎందుకంటే వెళ్ళి తనుజ గారిని గట్టిగా లాగుతుంది. తనుజ గారు మీరు వచ్చి పట్టుకోవచ్చు రీతుని అని చెప్పేసి అన్నారు. ఎందుకు రాలేదంటే ఇంతకు ముందు ఆడిన దాంట్లో తనుజ గారు పట్టేసుకున్నారు కదా, సంజన గారు మీరు ఎవరు రాబాక నా దగ్గరికి అని చెప్పేసి అంది. సంజన గారు ఇన్సల్ట్గా తీసుకుంటారు ఆఫ్కోర్స్, ఎందుకంటే నీ కోసం హెల్ప్ చేయడానికి వస్తున్న వాళ్ళని నువ్వు రావద్దు అంటే వాళ్ళు తీసుకునేది హర్ట్ఫుల్గానే తీసుకుంటారు, ఇగ్నోర్ చేస్తారు ఖచ్చితంగా. సో వాళ్ళు అక్కడ అదే చేశారు. వచ్చి లాభం ఏందమ్మా, మా హార్డ్ వర్క్ లాభమే ఉంది, మీరు కొట్టుకొని చావని ఆ సంబంధం అని చెప్పేసి అన్నారు. సో అక్కడ సంజన గారిది అయితే అది. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు గివప్ ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. లాస్ట్ దాకా వచ్చి లాస్ట్లో గివప్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. నేను అనుకోవటం ఇది తెలివైన మూవ్ అనుకుంటున్నాను నేను. లైక్ ఇప్పుడు అందరు నా మీద పడబోతున్నారు, వీలైతే సంజన గారు అయితే హెల్ప్ చేయడానికి రారు. సో రీతు వచ్చి నా దాంట్లో అన్నీ తీసేయబోతుంది. సో ఎట్లయినా నేను ఓడిపోబోతాను, అందుకనే నేను ఆ అమ్మాయి ముందుగానే తెలివిగా ఆలోచించేసి నేను గివప్ ఇచ్చేస్తాను అని చెప్పేసి అందేమో అనిపించింది. బట్ షీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. నేను ఎక్కడ చూశానంటే రాము రాథోడ్ డిఫెండ్ చేస్తున్నారు కదా, రాముని ఇలా పట్టుకుని లాగేసింది. రీతు వెనక పట్టుకున్నా కూడా ఇలా పట్టేసుకుని లాగేసింది ఒక సైడ్కి. వెరీ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆ అమ్మాయి, చాలా అంటే చాలా స్ట్రాంగ్నెస్ ఉంది. బట్ ఆ అమ్మాయి ఇదేంటో మూడ్ స్వింగ్స్ కానీ ఆడవటం కానీ ఇవన్నీ ఎక్కువైపోవటం వల్ల లో అయిపోతుంది. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆ అమ్మాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కన్నా. సో కొంచెం నవ్వుతూ కొంచెం హ్యాపీగా ఉంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అయ్యేంత ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, హై ఉన్నాయి ఆ అమ్మాయికి. సో అవి కొంచెం తగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఓటింగ్లో అండి, ఇంకా ఇది గేమ్ అంతా అయిపోయింది. గేమ్లో ఏం జరిగిందో మీకు అన్నీ క్లియర్గా చెప్పాను. ఓటింగ్కి వెళ్దాం. ఓటింగ్లో వచ్చేసరికి ఫస్ట్ అందరూ ఇమాన్యుయల్ అన్నారు, ఓన్లీ రీతు ఒక్కటే నేను రాము రాథోడ్కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి అంది. రీజన్ ఏంటి అంటే రాము వచ్చేసరికి అక్కడంతా ఫైట్ చేశాడంట అని చెప్పేసి మీకు ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించారు ఆ అమ్మాయి మాటలు. ఆ అమ్మాయి గ్రూప్ గేమ్ అంది, ఇమాన్యుయల్ ఏం ఆడలేదు అని చెప్పేసి అంది, ఇంకేదో చాలా మాటలు అంది. ఈ మాటలన్నిటికీ చాలా హర్ట్ అయ్యాడు ఆయన ఇమాన్యుయల్. అస్సలు అనగొని మాటలన్నీ అంది. చాలా అంటే చాలా తప్పు. గ్రూప్ గేమ్ ఆడాలి. ఎందుకు ఆడాలంటే ఆ గేమే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టెనెంట్స్ కాకుండా టెనెంట్స్ కాకుండా ఓనర్స్ అందరిని పెట్టి మీరు వెళ్ళి ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తే అందరూ వెళ్ళి రీతుకి ప్రొటెక్ట్ చేస్తారా, లేకపోతే మిగతా వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తారా? రీతుకి కదా ప్రొటెక్ట్ చేసేది. సో అక్కడ తప్పేముంది, నువ్వు టెనెంట్స్తో ఎవరితో నీకు బాండింగ్ లేదు, నీకు బాండింగ్ అంతా ఓనర్స్తో ఉంది. టెనెంట్స్ ప్రొటెక్ట్ చేసేటప్పుడు నేను ఎవరు ప్రొటెక్ట్ చేయలేదు, ఆబ్వియస్లీ నీ మీద పడతారు. నువ్వు అక్కడ సింపతి క్రియేట్ చేసుకోవడానికి సంబంధం లేదు. అమ్మాయి అక్కడ సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఏడిసింది, బట్ అసలు తప్పు లేదు అక్కడ. సింపతికి తావే లేదండి అక్కడైతే, క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే అది గేమ్ ఆడటమే గ్రూప్ గేమ్. ఎవరైతే లోపలికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళందరికీ ఇమాన్యుయల్ వెళ్ళాలని, అందుకని ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారు. దాంట్లో తప్పేముంది నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు ఆల్రెడీ గ్రూప్ గేమ్ అనుకుంటే నువ్వు వెళ్ళి రాము రాథోడ్తో మాట్లాడుకొని కనెక్షన్ పెట్టుకొని మీరు ఆడింది కూడా గ్రూప్ గేమే కదా. సో
వెరీ వెరీ రాంగ్ థింగ్ ఆ మాటలు అనడం. సో తర్వాత ఇమాన్యుయల్కి హర్ట్ అయిపోయి ఇమాన్యుయల్ కూడా సైకిల్ చేసి తనుజాకి వదిలేసినట్టు రాముకి ఇచ్చేసాను, కానీ ఇంకా తనుజా కూడా ఇంకా ఆపేసి ఇంకా తను రాముకి ఇచ్చేసింది. సో వాళ్ళందరూ ఓట్స్ అన్ని కలిపి ఇప్పుడు రాముకి పడిపోయి ఇంకా రాము లోపలికి వెళ్ళాడు అనమాట. ఇక్కడ కూడా రాము ఏం మాట్లాడలేదండి. నా బాధ ఏంటంటే ఒపీనియన్ చెప్పండి, ఒపీనియన్ చెప్పితే మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఇద్దరిది పెద్ద మిస్టేక్స్ ఉన్నాయి, ఒకటి సుమన్ శెట్టి గారిది, ఒకటి రాము రాథోడ్ది. వీళ్ళిద్దరు రాముళ్ళు మంచి బాల్లో అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సుమన్ శెట్టి గారు ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీతు వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడిగినప్పుడు సారీ అమ్మ అక్కడ వాళ్ళందరూ ఇలా డిస్కస్ చేసుకుంటున్నారు, నేను కూడా తనుజాకి చేద్దామని ముందుగా ఫిక్స్ అయ్యాను అమ్మ అని చెప్పేసి ఉంటే బాగుండేది. బట్ అక్కడ హెల్ప్ చేస్తానని చెప్పి తర్వాత గేమ్ టైంలో మీరు వెళ్ళి తీసుకుని వెళ్ళి తనుజా గారి దాంట్లో వేయడం, ఇమాన్యుయల్ గారి దాంట్లో వేయడం అనేది వెరీ వెరీ రాంగ్ థింగ్. అండ్ రాము రాథోడ్ కూడా అదే చెప్తున్నాను, ఒపీనియన్ బయట పెట్టలేదు, నేను రీతు కలిసి ఆడతామని చెప్పేసి. ఈ రెండు పెద్ద బ్లండర్స్ అయినాయి అక్కడ. చెప్పేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. సో అంతేనండి ఇవాళ జరిగినది ఇది. అండ్ ఆఫ్టర్ ద గేమ్ కొన్ని విషయాలు జరిగినాయి, అవన్నీ మీకు ఇంకా చూపించలేదు, లైవ్లో చూసింది నేను చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. అక్కడ రీతుది మిస్టేక్ అని ఒప్పేసుకుంది, లైక్ నేను ఈ మాట గ్రూప్ గేమ్ అన్నాను అది తప్పు, అలా అనుకుని ఉండాల్సిందని చెప్పేసి. బట్ ఆ అమ్మాయి చేయాల్సింది ఏంటి అంటే క్లారిఫికేషన్ తీసుకోకుండా డైరెక్ట్గా ఇమాన్యుయల్తో వెళ్ళి మాట్లాడతాం. ఫస్ట్ ఇమాన్యుయల్తో వెళ్ళి మాట్లాడి తర్వాత క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి అలా చేయకుండా ముందు అందరిని పిలిపించి లైక్ రాముని పిలిచి నేనేమైనా గ్రూప్ గేమ్ అన్నానా, లేకపోతే ప్రియాని ఈ గ్యాంగ్ ఉన్నారుగా ప్రియా, కళ్యాణ్, పవన్, శ్రీజ వీళ్ళందరినీ పిలిపించి నేనేమైనా గ్రూప్ గేమ్ అన్నానా లేకపోతే నేను తప్పుగా మాట్లాడాను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ముందు క్లారిఫికేషన్ తీసుకొని అప్పుడు ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళింది. సో నా ఉద్దేశం ఏంటంటే ముందు ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి లేకపోతే ఏదైనా చెప్పేసి మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్ మీకు ఒక ఏమంటారు ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఇలాంటి క్లారిఫికేషన్స్ తీసుకుంటే బాగుండు అనిపించింది. అక్కడ నాకు ఎందుకో ఈ అమ్మాయి ఇంత ఫీల్ అవుతున్నా కూడా ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయికి రిగ్రెట్ లేదు, అమ్మాయి చేసిన తప్పు అనిపించుకోవట్లేదు, ఆ అమ్మాయి కరెక్ట్ అనే ఉద్దేశంలోనే ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ సారీకి వాల్యూ లేదనిపించింది నాకు ఫస్ట్ ఇమాన్యుయల్కి చెప్పిన సారీలో. అండ్ ఈ అన్ని విషయాల్లో ఒకటి జరిగింది ఏంటి అంటే పవన్ వెళ్ళి ఈ రీతు వెళ్ళి తర్వాత ఏడుచుకుంటూ పవన్తో మాట్లాడింది. పవన్ వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, రీతుతో వెళ్ళి మాట్లాడాను. నాకు ఫ్రెండ్షిప్ చాలా బాగా కనపడింది, నాకు బాగా అనిపించింది పవన్ది. బట్ సిచ్యువేషన్ రాంగ్ అని చెప్తున్నా. అంత హీట్ అంత ఇంటెన్స్ మూమెంట్ జరిగినప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఓకే అర్థమవుతుంది, నీకు ఆ అమ్మాయి మీద చాలా ఫ్రెండ్షిప్ ఉంది, చాలా బాండింగ్ ఉంది, సో ఆ అమ్మాయి ఒక్కటే ఉంది, ఏడుస్తూ ఉంది, వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడాలని ఉంది, అది అర్థమవుతుంది. బట్ ఆ సిచ్యువేషన్ రాంగ్ అంటున్నా. సిచ్యువేషన్ కొంచెం కూల్ డౌన్ అయిపోయి తర్వాత రోజు పొద్దున్న మీరు వెళ్ళి అప్పుడు అందరితో వెళ్ళి మాట్లాడి అమ్మాయితో మాట్లాడిన ఒక్కటే ఉంది అప్పుడు అలా అనుంటే బాగుండేది. బట్ ఎమ్మన్నే టాస్క్ అయిపోయిన ఎమ్మన్నే వెళ్ళి అమ్మాయి పట్టుకెళ్ళి ఏడుస్తుందని వీళ్ళు వెళ్ళి అందరితో వెళ్ళి అమ్మాయి ఒకటే ఉంది వెళ్ళి మాట్లాడండి, అమ్మాయి ఒకటే ఉంది వెళ్ళి మాట్లాడండి అనడం అయితే వెరీ వెరీ రాంగ్ థింగ్. అప్పుడు ఫోర్స్ఫుల్ అయిపోతుంది. అప్పటికి ఇమాన్యుయల్, తనుజా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు నాకు కొంచెం పీస్ కావాలి, కొంచెం కూల్ డౌన్ అవ్వాలి, కొంచెం నెక్స్ట్ రోజు మాట్లాడతాను లేకపోతే నైట్ మాట్లాడతాను ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. బట్ అసలు పవన్ ఒప్పుకోవట్లేదు, వెళ్ళి మాట్లాడి ఇదే పందాలో ఉన్నాడు ఫ్రెండ్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి. సో నాకు ఫ్రెండ్షిప్ నచ్చింది బట్ సిచ్యువేషన్ రాంగ్ అని చెప్తున్నాను. సో అంతేనండి, ఏ పాయింట్స్ ఇవాళ వరకు జరిగినాయి. ఇంక ఏ పాయింట్ అయినా మిస్ అయ్యానా లేకపోతే తప్పుగా ఏమైనా చెప్పినా నాకు కొంచెం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయండి, నేను అక్కడ కూడా యాక్టివ్గానే ఉంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.